హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ ఎక్కువ సమయం పాటు రతి చేయాలనుకుంటున్నారా? మరి 9 చిట్కాలు చెప్తున్నాను, వీటిని పాటించండి. ఖచ్చితంగా రతిలో సుఖాన్ని పొందుతారు, అలాగే మానసికంగా దృఢంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పురుషులు 2 నుండి 10 నిమిషాల్లోనే భావప్రాప్తి పొందుతారు. మహిళలకు ఎక్కువ సమయం, అంటే 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. పురుషులు ఎక్కువ సమయం పాటు రతి సుఖం పొందాలని అనుకుంటారు. ఎక్కువ మంది పురుషులు తీవ్రంగా ప్రయత్నించేప్పటికీ మహిళలు తమ భాగస్వామికి బాధ కలిగించకూడదని సంతోషంగా ప్రవర్తిస్తారు. అత్యంత సాధారణ చిట్కా ఏమిటంటే, మనసును వేరొక అంశంపై, అంటే తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ ఏమిటో లేదా క్రికెట్ స్కోర్ ఎంతో అని ఆలోచించాలి. దీనిలో సమస్య ఏంటంటే, మీ మనసును వేరొక అంశంపై మళ్లించినప్పుడు ఆ అంశం గురించి మనసు ఎక్కువగా ఆలోచించినట్లయితే మీరు రతిలో ఆనందాన్ని పొందలేరు. కొన్ని ఉత్తమ చిట్కాలను నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మొదటిగా, ఆందోళన తగ్గించుకోండి. చాలామంది పురుషులు వారి రతి సామర్థ్యం గురించి ఆందోళన పడతారు. ముఖ్యంగా మొదటిసారి పాల్గొంటున్న వారిలో ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాన్ని ఆనందం గడపడానికి ప్రయత్నించండి. ఇక 2, అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. చాలామంది దంపతులు రతిలో పాల్గొనడానికి ముందు అశ్లీల వీడియోలను చూస్తారు. అయితే వీటి వలన వారికి ప్రేరణ లభించినప్పటికీ ఎక్కువగా ఉత్సాహం పడటం వల్ల రతిని ఎక్కువ సమయం కొనసాగించలేరు. ఇక 3, రతిలో పాల్గొనడానికి ముందు హస్తప్రయోగం చేసుకోండి. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల రెండవసారి భావప్రాప్తికి ఎక్కువ సమయం పడుతుంది. ఉత్సాహం తగ్గిన తర్వాత మీరు విశ్రాంతిగా రతిని ఆనందించవచ్చు. ఇక 4, ఫోర్ప్లేలో తగినంత సమయం గడపండి. సమయాన్ని పొడిగించండి. మహిళలను ఉత్సాహపరచడం వల్ల ఆమెకు కూడా త్వరగా భావప్రాప్తి జరుగుతుంది. మీ భాగస్వామి ఆనందంపై దృష్టి పెట్టండి మరియు మీరు దానిని మళ్ళీ పొందడంలో ఎలాగో గుర్తించవచ్చు. ఇక 5, స్థానాలను మార్చుకోండి. మీకు భావప్రాప్తి వస్తుందని భావించిన వెంటనే మీ భాగస్వామితో మీ స్థానాన్ని మార్చుకోండి. దీనివల్ల మీరు కొద్దిగా చల్లబడతారు. ఇక 6, కండోములు మార్చండి. మీకు ప్రేరణ అందించడానికి రూపొందించిన కండోములను ఉపయోగించవద్దు. మీరు మందంగా ఉండే రకాన్ని ఉపయోగించండి. అది కూడా మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక 7, ప్రాక్టీస్ చేయాలి. స్టార్ట్, స్టాంప్, స్విచ్ మొదలైన పద్ధతులను ఉపయోగించండి. ఉత్తమ పద్ధతి ఏమీ లేదు. మీకు నచ్చిన పద్ధతిలో రతి జరపండి. ఇక 8, వ్యాయామం చేయడం వలన శక్తి మరియు సామర్థ్యం పెరుగుతాయి. ఫ్లాంక్స్, పుషప్లు చేయడం వల్ల ఎగువ శరీరం శక్తి పెరుగుతుంది. క్రంచులు చేయడం వల్ల కడుపు మరియు వీపు కండరాలు శక్తివంతమవుతాయి. వీటి వల్ల మీరు రతిలో ఎక్కువ సామర్థ్యంతో పాల్గొని ఎక్కువ సమయం పాటు ఆనందించగలుగుతారు. ఇంకా కెగల్ వ్యాయామాల వలన పురుషులకు కూడా పలు ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వలన సహన శక్తి మరియు నియంత్రణ పెరుగుతాయి. కటివలియ కండరాలను శక్తివంతం చేసే వ్యాయామాలను అభ్యసించడం వలన రతిలో సామర్థ్యం పెరగడమే కాకుండా పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక 9, మందుల దుకాణంలో లభించే పలు మందులను ఉపయోగించి భావప్రాప్తి సమయాన్ని పొడిగించవచ్చు. డిల్లే స్ప్రేలుగా పిలిచే ఇవి పురుషాంగం సున్నితత్వాన్ని తగ్గిస్తాయి మరియు ఇవి పతాక స్థాయికి పొందడానికి ఎక్కువ సమయాన్ని పొడిగించడంలో సహాయపడతాయి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనసును నియంత్రించాలి. ఇది చాలా ప్రధానమైనది. రతి అనేది శారీరక శ్రమతో కూడిన కార్యాచరణ. దీనికి శక్తి మరియు సామర్థ్యం అవసరం. కనుక మంచి ఆహారం మరియు వ్యాయామం వలన మీరు శక్తి మరియు సామర్థ్యాన్ని పొందడమే కాకుండా మంచి లైంగిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ 9 చిట్కాలు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఆనందాన్ని చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.